హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 23 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50 ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3130 హై గాను, లో వచ్చేసి 3070 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1510 హై గాను, లో వచ్చేసి 1470 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1185 హై గాను, లో వచ్చేసి 1160 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1600 హై గాను, లో వచ్చేసి 1570 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1650 హై గాను, లో వచ్చేసి 1615 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1205 హై గాను, లో వచ్చేసి 1180 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1400 హై గాను, లో వచ్చేసి 1365 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1840 హై గాను, లో వచ్చేసి 1800 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 3025 హై గాను, లో వచ్చేసి 2975 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1765 హై గాను, లో వచ్చేసి 1735 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1630 హై గాను, లో వచ్చేసి 1595 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.